స్క్రిప్ట్ బీస్ కంపెనీలో హైదరాబాద్లో ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. మీకు మొబైల్ ద్వారా ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి మే 18th వరకు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. శాలరీ వచ్చేసి 26,000 పర్ మంత్ అయితే ఉంటుందన్నమాట. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత మీకు 2 డేస్లోనే జాయినింగ్ అయితే ఉంటుందన్నమాట. సో అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. స్క్రిప్ట్ బీస్ కంపెనీ వాళ్ళు హెచ్ఆర్ రిక్రూటర్ జాబ్ రోల్ కోసం రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో త్వరగా అంతా అండ్ అప్డేట్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి స్క్రిప్ట్ బీస్ అనమాట. హెచ్ఆర్ రిక్రూటర్ జాబ్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. 0 to 1 years అంటే ఫ్రెషర్స్ 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 2.25 to 3.25 lakh per annum అయితే శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హైదరాబాద్ లొకేషన్లో ఉన్న ఆఫీస్ కోసం వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఆ యొక్క ఆఫీస్లోనే జాబ్ అయితే ఉంటుందన్నమాట. టైమ్ అండ్ వెన్యూ కనుక చూసుకున్నట్టయితే 9th May నుండి ఆల్రెడీ ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అయిందనమాట. 18th May వరకు ఇంటర్వ్యూ అనేది 18th Mayతో కంప్లీట్ అయితే అవుతుందన్నమాట. సో ఇంట్రెస్ట్ అండ్ బిల్డింగ్ క్యాండిడేట్స్ త్వరగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. హైదరాబాద్ లొకేషన్లో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. సో నాన్ లోకల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో అటువంటి వాళ్ళకు మొబైల్ ద్వారా అయితే ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తున్నారు అనమాట. సో మీరు మొబైల్లోనే అయితే ఈ యొక్క ఇంటర్వ్యూని అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. మార్నింగ్ 11 to ఈవినింగ్ 6 PM వరకు ఈ యొక్క టైమింగ్లో అయితే మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట. సో ఇక్కడ అడ్రస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఈ యొక్క అడ్రస్కి అయితే వెళ్ళి హైదరాబాద్ లొకేషన్ వాళ్ళు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట. కాంటాక్ట్ రేవంత్ వల్లభనేని అనేసి ఇక్కడ నంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు హెచ్ఆర్ రిక్రూటర్ని. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే ఈ యొక్క నెంబర్కి కాల్ చేసేసి మీరు డౌట్స్ని క్లారిఫై చేసుకుని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెరీ రీసెంట్గా అయితే పోస్ట్ చేయడం జరిగింది. 50 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయన్నమాట. 1713 మెంబర్స్ ఆల్రెడీ అప్లై అయితే చేసుకున్నారు. మీరు కూడా వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, జాబ్ టైటిల్ వచ్చేసి హెచ్ఆర్ రిక్రూటర్ అనమాట. వీఆర్ లుకింగ్ ఫర్ ఎ స్కిల్డ్ అండ్ మోటివేటెడ్ హెచ్ఆర్ రిక్రూటర్ టు జాయిన్ అవర్ టీమ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. వీళ్ళ యొక్క టీంలో హెచ్ఆర్ రిక్రూటర్ని సో జాయిన్ చేసుకోవడానికి చూస్తున్నారనమాట. ది ఐడియల్ క్యాండిడేట్ విల్ హ్యావ్ ఏ ప్రూవెన్ ట్రాక్ రికార్డ్ టు టాలెంట్ acquisition and strong understanding of the recruitment tools and strategies అనమాట. సో రిక్రూట్మెంట్ టూల్స్ మీద అలాగే స్ట్రాటజీస్ మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. మీరు అవి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట అక్కడ. నెక్స్ట్ వచ్చేసి ఈ కీ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే డెమాన్స్ట్రేటెడ్ ఎక్స్పీరియన్స్ అండ్ హెచ్ఆర్ రిక్రూటర్ సిమిలర్ టాలెంట్ అక్విజిషన్ రోల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రొఫిషియెంట్ ఇన్ మీకు వచ్చేసి అప్లికేట్ ట్రాకింగ్ సిస్టమ్ మీద అండ్ అలాగే రెజ్యూమ్ డేటాబేస్ మీద మీకు ప్రొఫిషియన్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. వాటిని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కిల్ ఇన్ వేరియస్ సోర్సింగ్ టెక్నిక్స్ ఇంక్లూడింగ్ ఆన్లైన్ సోర్సింగ్ అలాగే నెట్వర్క్ మీద మీకు మంచి స్కిల్స్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఫ్యామిలారిటీ విత్ ఎంప్లాయీ రెఫరల్ ప్రోగ్రామ్ అలాగే టాలెంట్ పైప్లైన్స్, ఎక్సలెంట్ వర్బల్ అండ్ రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. స్ట్రాంగ్ జడ్జ్మెంట్ అలాగే డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ కూడా మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట. ఇంటర్వ్యూ మోడ్ వచ్చేసి ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట ఫర్ హైదరాబాద్ లొకేషన్లో ఉన్న క్యాండిడేట్స్కి. సో వర్చువల్ ఇంటర్వ్యూస్ వచ్చేసి నాన్ లోకల్ క్యాండిడేట్స్కి వర్చువల్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారనమాట. సో డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ ద్వారా ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయితే అవ్వచ్చు అనమాట. ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్లయితే లుకింగ్ ఫర్ ఇమీడియట్ జాయినర్స్ విత్ ఇన్ 2 days అని. సో ఇక్కడ మీరు ఈ యొక్క ఇంటర్వ్యూకి అటెండ్ అయిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే కనుక 2 daysలో ఇమ్మీడియట్గా జాయిన్ అయితే అవ్వాల్సి ఉంటుందన్నమాట. 2 daysలో మీరు జాబ్లో అయితే ఉంటారనమాట సెలెక్ట్ అయితే కనుక. ఎంప్లాయ్మెంట్ టైప్ వచ్చేసి ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు MBA PGDM ఇన్ హెచ్ఆర్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ సంబంధించి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇండస్ట్రియల్ బిల్డింగ్ క్యాండిడేట్స్ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. టైం అయితే లేదు, వీడియో చూసిన వెంటనే అప్లై అయితే చేసుకోండి. వీడియోకి సంబంధించిన అప్లై లింక్ అంతా వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. వీడియో నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ నా రైట్ సైడ్లో ఐఎమ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీకు నౌకరీ ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే డైరెక్ట్గా అయితే మీ యొక్క అప్లికేషన్ ఉంది కంపెనీ వాళ్ళకు సెండ్ అవుతుందన్నమాట. సో వాళ్ళే మిమ్మల్ని త్రూ మెయిల్ ద్వారా కాంటాక్ట్ అయ్యి ఇంటర్వ్యూకి అయితే పిలవడం జరుగుతుంది. సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు. నాన్ లోకల్ క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మొబైల్లో ఇంటర్వ్యూకి అయితే తీసుకుంటారనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ అలాగే అప్లై ప్రాసెస్ అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.